మీ ఇద్దరికి స్పృహ లేకుండా చేసి చందుని అక్కడికి రప్పించారు అంటే ఇదంతా ఎవరో కావాలని చేశారనిపిస్తోంది. వాళ్ళు తప్పు చేయడం ఏంటో వదినా? తప్పు చేశారు డాడీ, అందుకు సాక్ష్యం నేనే. మీకు తెలియకుండానే మీరిద్దరూ ఆ గదిలోకి చేరారా? ఏమ్మా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నేనే తప్పు చేయలేదని చెప్పుకుందామని ఇంటికి వెళితే మా డాడీ నన్ను అర్థం చేసుకోకుండా బయటకు గెంటేశారు మామయ్య గారు. అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావమ్మా? ఆ రోజు అర్థం చేసుకోలేని తండ్రి ఈ రోజు అర్థం చేసుకుంటాడని ఎలా అనుకున్నావు? నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష. నచ్చని మనిషితో బ్రతకలేక నా బ్రతుకు నేను బ్రతకాలనుకోవడం తప్ప మామయ్య? ఎవరు మా ఇద్దరిని చేయని తప్పులు ఇరికిస్తే అమాయకంగా ఇరుక్కోవడం మా తప్ప? నిన్నెలా ఓదార్చాలో కూడా నాకు అర్థం కావట్లేదమ్మా. నిజమేంటో మాకు తెలుసు. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదు. కానీ మా డాడీ కూడా అందరిలో ఒకరిలా మాట్లాడుతున్నారు. నేనేమి కానన్నట్లు ప్రవర్తిస్తున్నారు. అబద్ధాన్ని నమ్మినంతగా మీ నాన్న నిజాన్ని నమ్మడని తెలుసు కదమ్మా. తప్పు చేసిందల్లా నువ్వెళ్ళి సంజాషి చెప్పుకోవాల్సిన అవసరం నీకేంటమ్మా? మమ్మీ డాడీ నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారంటే తట్టుకోలేకపోయాను మామయ్య. అందుకే జరిగింది చెప్పాలని వెళ్ళాను. కానీ వాళ్ళు నమ్మలేదు. నాలాంటిది ఆ ఇంట్లో అడుగు పెట్టడమే పాపం అన్నట్టు నన్ను బయటికి నెట్టేశారు. ఏ మనిషి అతను? కన్నబిడ్డ కన్నీళ్లలో కూడా వాస్తవాన్ని చూడలేని అతనే తండ్రమ్మా. అంతా నా దురదృష్టం మామయ్య. ఆడపిల్ల బ్రతుకులో కష్టాలుంటాయని ఆ దేవుడు పుట్టిళ్ళు అత్తిళ్ళు అని రెండిళ్ళు ఇచ్చాడు. కానీ రెండు చోట్ల నాకు చోటు లేకుండా అయిపోయింది. నిన్ను దూరం చేసుకున్న వాళ్ళు దురదృష్టవంతులమ్మా. ఈ రోజు కాకపోతే రేపైనా చేసిన తప్పులు తెలుసుకుని ఏడవాల్సింది వాళ్ళు. అసలు వాళ్ళతో నీకు పనేంటి? నీకు నేనున్నానమ్మా. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నేను కాపాడుకుంటాను. ఈ మాట మా డాడీ అనాలి. కానీ ఆయన ఆ అల్లుడిని నమ్మినంతగా ఈ కన్న కూతుర్ని నమ్మడం లేదు. ఇప్పటికీ నా వల్ల ఆయన అల్లుడు పరువు పోతుందని ఆలోచిస్తున్నారే గాని నా బతుకు నాశనం అయిపోతుందని ఆయనకు అర్థం కావడం లేదు. చూడమ్మా, అత్తింటి కష్టాలు వినకుండా పుట్టింట్లో చోటివ్వకుండా ఎప్పుడు మీ నాన్న నిన్ను వీధుల పాలు చేశాడో అప్పుడే తండ్రిగా ఓడిపోయాడమ్మా. అలాంటి తండ్రిని నమ్మించాలని నువ్వెందుకమ్మా తపన పడతావు? తండ్రిని కాకపోవచ్చు, కానీ తండ్రిలాంటి వాణ్ణేనమ్మా. మాటకే మామయ్యనే, మనసుకి తండ్రినే చెప్పుకో. ఆ తండ్రి కాదన్నా, ఈ తండ్రి గాని తండ్రి నీకెప్పుడూ ఉంటాడమ్మా. ఊరుకోమ్మా. మామయ్య ఊరుకో.
ఏమ్మా చందు, ఏంటి అలా చేశావు? నేనేం చేశాను సార్? నిన్న టెలికాస్ట్ అయిన న్యూస్లో కనిపించింది మీ సొంత అక్కయ్య అంట కదా? అవును సార్. మరి ఆ విషయం తెలిసినప్పుడు ఎందుకు ఆ న్యూస్ టెలికాస్ట్ అవ్వనిచ్చావు? అదేంటి సార్, ఆ స్థానంలో మరొకరుంటే న్యూస్ ఆపుతారా? బయట వాళ్ళ సంగతి సరేనమ్మా, ఎంతైనా సొంత అక్క కదా. బయట వాళ్ళు చేస్తే తప్పు, సొంత వాళ్ళు చేస్తే ఒప్పు, అది కాదు సార్ నా సిద్ధాంతం. తప్పుని ప్రశ్నించడానికి నేను ఈ జాబ్లోకి వచ్చాను. తప్పు చేసింది నా తండ్రి అయినా సరే నేను ఇలాగే ప్రవర్తిస్తాను. వెరీ గుడ్ అమ్మా. నీ నిజాయితీని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. కీప్ ఇట్ అప్. నువ్వా? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నీతో కొంచెం మాట్లాడాలి చందు. ఏం మాట్లాడతావు? అయినా మాట్లాడుకోవడానికి మన మధ్య ఏం మిగిలిందని? చందు, అందరూ అపార్థం చేసుకున్నారంటే వాళ్ళకి నా గురించి తెలీదు. అన్నీ తెలిసి నువ్వు కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అన్నీ తెలుసు అని నేను భ్రమపడ్డాను, కానీ ఏమీ తెలీదని ఇప్పుడేగా అర్థమైంది. నిజంగా నేనే తప్పు చేయలేదు చందు. ఎవరో కావాలనే మమ్మల్ని అలా ఇరికించారు. అమాయకంగా నువ్వు చెప్పే మాటలు నమ్మే స్థితిలో నేను లేను. కనీసం నీతో మాట్లాడాలన్నా నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళిపో. చందు, నువ్వే అలా మాట్లాడితే నేను ఇక ఎవరితో చెప్పుకోవాలి? ఏం చెప్తా? ఏ తప్పు చేయలేదు అంటావు, అంతేగా? అలా అనుకునేగా అందరూ నిన్ను కాదంటున్నా నా కుటుంబాన్ని కూడా కాదనుకుని నువ్వే కావాలి అనుకున్నాను. నా అదృష్టం బాగుండి నిశ్చితార్థం రోజే నువ్వేంటో తెలిసిపోయింది. మొన్న ఆ ఇంట్లో నిన్నెలా చూసినప్పుడే నువ్వేంటో పూర్తిగా అర్థమైంది. నువ్వు చూసింది నిజం కాదు, ఎవరో కావాలని అలా చేశారు. వద్దు, ఇంకా నన్ను నమ్మించాలని చూడొద్దు. నీ మాటలు విని మోసపోయే చందు నిన్నే చచ్చిపోయింది. ఇంకా నీకు నాకు మధ్య ఏమీ లేదు. నువ్వెవరో నేనెవరో. చందు, నువ్వు నమ్మిందే నిజం అనుకుంటే ఎలా? అదే నిజం. ఆ రోజు మా పెద్దనాన్న అంటుంటే అర్థం కాలేదు, కళ్ళారా చూశాక అర్థమైంది. ఆ పాత స్నేహం కోసం, ఆ ప్రేమ కోసం నువ్వు నన్ను మోసం చేయాలని చూసావు. నాతో ప్రేమ నటిస్తూ మా అక్కతో అలా సిగ్గు లేకుండా. చందు, ఆగిపోయేవే, కొట్టు. చేసిన తప్పుని చెయ్యెత్తి చూపించినప్పుడే ఇలా కోపం వస్తుంది, చెయ్యి లేస్తుంది. చందు ప్లీజ్, దయచేసి నన్ను అర్థం చేసుకో. అవసరం లేదు, మర్యాదగా వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. చందు ప్లీజ్. సెక్యూరిటీ. మేడం వస్తున్నాను. మేడం, ఇలా సంబంధం లేని వాళ్ళనంతా లోపలికి పంపిస్తావెందుకు? బయటికి పంపించాయి. సార్ పదండి సార్. చందు, ఒక్కసారి నేను చెప్పేది విను. సెక్యూరిటీ, ముందు దాన్ని బయటికి తోసే. పదండి సార్. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత అశోక్, లలిత అనబడే వీరిరువురి మధ్యన వైవాహిక జీవితంలో వచ్చిన వివాదాలను పరిశీలించిన మీదట వీరిరువురూ కలిసి జీవించలేరని ఈ కోర్టు వారు భావిస్తూ విడాకులు మంజూరు చేయడమైనది.
విడాకులు వచ్చేసే కదమ్మా. నువ్వు కోరుకున్న స్వేచ్ఛ నీకు వచ్చేసిందిగా, ఇంకెందుకు బాధపడుతున్నావు? ఒక వ్యక్తి నుంచి స్వేచ్ఛ వచ్చింది, 10 మందిలో తిరిగి స్వేచ్ఛ పోయింది మావయ్య. చెయ్యని తప్పుని అందరూ నమ్ముతున్నారు మామయ్య. రాజాతో నేను తప్పు చేశానని కోర్టు హాల్లో అందరూ వాళ్ళ చూపులతో మాటలతో నరకం చూపించారు. ఎందుకు మామయ్య, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది? ఊరుకోమ్మా, ఊరుకో. సీతమ్మ లాంటి మహాతల్లిని మాటలతో అనుమానించి అవమానించి అగ్నిప్రవేశం చేయించిన నేలమ్మ ఇది. మంచిని అనుమానించటం అక్కడి నుంచే మొదలైందమ్మా. ఆ తర్వాత అదే అలవాటైపోయింది. ఆహాహాహా, ఏం సెంటిమెంటు, ఏం సెంటిమెంటు. అయినా ఇదేంటి సీన్ ఊహించిన దానికన్నా విడ్డూరంగా ఉందే. విడాకులు వచ్చాయని మామ కోడళ్ళు ఇద్దరు స్వీట్లు తినిపించుకుంటూ పండగ చేసుకుంటూ ఉంటారనుకుంటే ఇదేంటి ఏడుస్తున్నారు? ఎందుకు వచ్చావురా? ఏ సంబంధం లేదని కోర్టు కూడా తేల్చేసిందిగా. ఇంకా నీకు ఇక్కడ ఏం పని? చెప్పాను కదా నాన్నగారు, మీ ఆనందం చూసిపోదామని వచ్చాను. తనతోనే కాదు, తన ఆనందంతో తన బాధలతో కూడా నీకే సంబంధం లేదు. లేదు, కానీ నా బాధను చూడాలని మీరనుకున్నారుగా. విడాకులిస్తే భార్య వదిలేసిన భర్త అని అందరూ ఎగతాళి చేస్తుంటే సంబరాలు చేసుకోవాలనుకున్నారుగా. మరి ఇప్పుడేమైంది? పరాయివాడి కోసం భర్తని మోసం చేసి విడాకులిచ్చింది అని అందరూ అంటున్నారు. కోపం ఎందుకు నాన్నగారు? అలా నేనంటలేదు, జనాలు అంటున్నారు. నాది తప్పు అని చెప్పాలనుకున్నారు. విడాకులు లల్లి ఇచ్చినా భార్య చేతిలో మోసపోయానని అందరూ నా మీద జాలి పడుతున్నారు. చేయని తప్పుకి అందరూ లల్లిని చూడ్డానికి కూడా అసహ్యించుకుంటున్నారు. మబ్బు కమ్మితే చీకటి పడినట్లు కాదురా, పొద్దు వాలితే చీకటి పడినట్లు. నింద నీటి చుక్క లాంటిది, నిలకడగా ఉండలేదు, అదే జారిపోతుంది. జారనివ్వను. నన్ను అవమానించాలి, నన్ను బాధ పెట్టాలి అని చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకున్నారు నాన్నగారు? అందుకే చేయని తప్పుని రాజా లల్లి చేసినట్టు జనాన్ని నమ్మించాను. తప్పు చేసిన నేను ఏ తప్పు చేయని అమాయకుళ్ళ అదే జనం ముందు తిరుగుతున్నాను. అంటే ఇదంతా చేసింది నువ్వా? అలా చేయకపోతే నలుగురిలో నేను ఎలా తిరగాలి నాన్నగారు? మనిషివట నువ్వు? కట్టుకున్న భార్య మీద ఇంత నీచమైన నింద వేసి అదేదో గొప్ప అన్నట్లు చెప్పుకుంటున్నావా? వాళ్ళ బతుకును నాశనం చేసిందే చాలక ఇలా కూడా వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వకుండా చేస్తావా? నిన్నేం చేసినా లేదురా. ఆగండి మావయ్య గారు, ఇలాంటి వాణ్ణి తాకినా అది పాపమే. భార్యని రకరకాలుగా బాధ పెట్టే వాళ్ళని చూశాను, కానీ ఇంత నీచంగా సిగ్గులేదు. మా మీద నింద వేసి నువ్వు మంచివాడు అనిపించుకోవాలనుకున్నావా? నీదే ఒక బ్రతికేనా? ఇన్నాళ్ళు నీ మీదే కోపం ఉండేది, నీలాంటి వాడికి భారీగా బ్రతికానా అని. ఇప్పుడు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు. నీ తప్పుని మా మీద వేసి నువ్వు మంచి అనిపించుకోవాలి అనుకున్నావుగా, అలాగే బ్రతుకు. నీకు నాకు ఏ సంబంధం లేదని ఇదిగో కోర్టు చెప్పింది. ఇక నీ మొహం నాకు ఎప్పటికీ చూపించకు. నీకు నాకు ఏ సంబంధం లేదు. పోరా బయటికి. ఆగు. నువ్వు నాకేమీ కావని ఈ కాగితాలు చెబుతున్నా. నువ్వు కట్టిన ఈ తాళి మచ్చపడి మంట పుడుతుందిరా. ఇది మాత్రం నాకెందుకో?
రావణేమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరమానుషేభ్యః వర్ధతి గాతవేషం చిన్నాస్తతిపదే సత్యదుష్పదే. ఏం వదినా మీరింకా తలెత్తుకుని బయట తిరగలుగుతున్నారా? అయినా మీ అమ్మాయి ఎలా తయారైంది ఏంటండి? బంగారం లాంటి భర్త. సరే అతనితో ఏదో మనస్పర్ధలు వచ్చాయి అనుకోండి, అతనికి విడాకులు ఇచ్చి ఒక రౌడీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం ఏంటండి? టీవీలో మీ అమ్మాయిని చూసిన తర్వాత మాకైతే ఒళ్ళు మండిపోయిందనుకోండి. అవ్వా అంత బరి తెగింపేంటండి? ఒక ఏసీపీ భార్యగా ఎంత గౌరవం ఉండేది, ఆ గౌరవాన్ని మంట గలుపుకుంది. ఆ రాజాతో అంత నిస్సిగ్గుగా. చిచి, మీరెలా చూస్తూ ఊరుకున్నారో గాని అదే మా అమ్మాయి అయ్యుంటే అంత విషం ఇచ్చి చంపి మేము చచ్చుండేవాళ్ళం. అన్నామని అనుకోవద్దు. ఇంతకు ముందు మీ కుటుంబం మాకు తెలుసని చెప్పుకోవడానికే గర్వంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే మాట చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఏమోలే వదినా, మీకు లేని రోషం మాకెందుకులే గాని మేమైతే మాత్రం ఇలా 10 మందిలో తిరగలిగేవాళ్ళం కాదు. సర్లే, గుళ్ళో ఆ పనికిమాలిన విషయం మాట్లాడడం కూడా పాపమే. పద వెళ్దాం. ఏంటి మాకి కర్మ? విన్నావా వాళ్ళేం మాట్లాడి వెళ్తున్నారు? నిజంగా నాకే పాపం తెలియదు మమ్మీ. తెలీదు అంటే ఎలా నమ్మమంటావు? ఏ కళ్ళతో చూశాను? అదంతా అశోక్ ప్లాన్ మమ్మీ. అతనే రాజు నేను అక్కడికి వచ్చేలా చేశాడు. అశోక్ దుర్మార్గుడని తెలుసు, కానీ ఎంత ప్లాన్ చేసినా అలా ఇద్దరు ఒకే గదిలో కలిసి ఉండేలాగా ప్లాన్ చేయగలడా? నేను చెప్పేది నిజం మమ్మీ. కనీసం నువ్వైనా నా మాట నమ్ము. ఎలా నమ్మమంటావు? నమ్మకానికి కూడా ఒక హద్దు ఉంటుంది. నీ విషయంలో అందరికన్నా ఎక్కువ నమ్మింది నేనే. నా నమ్మకం నన్ను మోసం చేసింది. లేదు మమ్మీ, నేనే తప్పు చేయలేదు. ఆ విషయం నీతో చెప్పాలనే వచ్చాను. నువ్వు తప్పు చేయలేదు అంటున్నా. వాళ్ళు నీలాంటి కూతురుంటే నిన్ను చంపి వాళ్ళు చచ్చేవాళ్ళం అంటున్నారు. అలా ఎంతమందితో మాటలు పడమంటావు? ఎంతమంది నువ్వు తప్పు చేయలేదంటే నమ్ముతారు? వాళ్లతో నాకు పని లేదు మమ్మీ. నువ్వు నమ్మితే చాలు. వద్దమ్మా, నిన్ను నమ్మి పడిన అవమానాలు చాలు. ఇంకా నిన్ను నమ్మి ఇలా నలుగురితో మాటలు పడలేను. నువ్వే అలా అంటే నేనెవరితో నా బాధని చెప్పుకోవాలి మమ్మీ? కుటుంబం, పరువు, గౌరవం ఏవి వద్దనుకునే కదా ఆ రాజా దగ్గరికి చేరావు. అతనితోనే చెప్పుకో. పిల్లల కష్టాల్ని మోయగలం గాని అవమానాల్ని మోయలేం. పిల్లల్ని కనేది కుటుంబం పరువు నిలబెడతారని గాని ఇలా బజార్లో పెడతారని కాదు. చాలమ్మా, మోయగలిగినంతకాలం మోసాను, భరించగలిగినంత వరకు భరించాను. ఈ రోజు నుంచి నీకు నాకు ఏ సంబంధమూ లేదు. నాకు కూతురుందన్న విషయం నేను మర్చిపోతున్నాను. మా బిడ్డవి అన్న విషయం నువ్వు మర్చిపో. మమ్మీ, నా బిడ్డ చచ్చిందని చెప్పలేను, ఆ మాట కూడా అనిపించొద్దు. ఇంకెప్పుడు నన్ను కలిసే ప్రయత్నం చెయ్యొద్దు. పొరపాటున ఎదురుపడినా పలకరించొద్దు. ఆపు చందు, మీరందరూ అంటగట్టిన అక్రమ సంబంధాన్ని సక్రమమైన సంబంధంగా చేస్తాను. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీ నోళ్లు మోయిస్తాను. లలితని రాజాని ఒకటి చేయబోతున్నాను.